నమస్తే. నేను సిరి. 'పుష్ప 2' అయితే అంటే మనకి డిసెంబర్ 5థ్ వస్తున్నా కూడా బెనిఫిట్ షోస్ అయితే డిసెంబర్ 4న రాత్రి 9:30కి అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. అయితే మరి ఇప్పుడు ఏంటంటే 'బాహుబలి' ఏదైతే లైఫ్ టైమ్ అంటే 'బాహుబలి' కలెక్షన్ ఎంతైతే ఉందో అదంతా కూడా ఒక్క రోజున మరి 'పుష్ప 2' కలెక్ట్ చేస్తుందా లేదా అనే చర్చ అయితే ఇప్పుడు తెర మీదకొచ్చింది. మరి దీనికి సంబంధించి మరిన్ని విషయాల్ని మనకి తెలియజేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్ ఇప్పుడు చూస్తుంటే మరి 'పుష్ప 2' మనకి రిలీజ్ కాబోతుంది. సో దీంతో ఏంటంటే చాలా అనేకమైన చర్చలు జరుగుతున్నాయి. ఏంటంటే ఇప్పుడు 'బాహుబలి' అనేది పాన్ ఇండియా మూవీ. సో 'బాహుబలి' రికార్డ్స్ ని 'పుష్ప 2' బ్రేక్ చేస్తుందా కలెక్షన్స్ పరంగా? మొదటి రోజే మరి లైఫ్ టైం ఏదైతే కలెక్షన్ వచ్చిందో 'బాహుబలికి' అది ఒకటే రోజులో రాబోతుందా 'పుష్ప 2' అనేది ఒక చర్చ అయితే జరుగుతుంది. మరి మీరేమంటారు సార్? 'బాహుబలి' లైఫ్ టైము 'పుష్ప 2' ఒక్క రోజు అంటే నిజంగా పాసిబుల్ అవుతుందా లేదా? ఇప్పటి వరకే కూడా మనం చూసుకుంటే భారతీయ చలనచిత్ర చరిత్రలో ఒక తెలుగు సినిమా 500 కోట్ల గ్రాస్ను కలెక్ట్ చేయటం అనేది ఒకప్పుడైతే అసలు ఇంపాసిబుల్ అనుకునేవాడు. అలాంటి దాన్ని 'బాహుబలి' అనే సినిమా దాన్ని సాధించి మొట్టమొదటి తెలుగు సినిమాగా అవతరించింది. 500 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినటువంటి మొట్టమొదటి తెలుగు సినిమా. అంటే అన్ని భాషల్లో కలుపుకొని అది పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి అది మోర్ దాన్ 600 crores ఆల్మోస్ట్ 650 కోట్ల దాకా కూడా ఆ గ్రాస్ అది సాధించి తెలుగు సినిమా సంబంధించి ఆ టాప్ పొజిషన్లో నిల్చుంది. దాని తర్వాత అంటే మిగతా తర్వాత వచ్చే తెలుగు సినిమా అన్నిటికీ కూడా ఒక బెంచ్ మార్క్ని అది క్రియేట్ చేసింది 'బాహుబలి' అనేది. ఇప్పుడు మరి ఆ 650 కోట్ల గ్రాస్ మార్క్ దాని లైఫ్ టైం మొత్తాన్ని మొట్టమొదటి రోజే 'పుష్ప 2' బ్రేక్ చేస్తుందా? ఇది ఇంపాసిబుల్ అయినా అది సాధ్యమయ్యే పనేనా అని ఒక చర్చ నడుస్తుంది. ఆల్రెడీ అల్లు అర్జున్ స్వయంగా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక ప్రకటన చేశాడు. ఒక ఇండియన్ సినిమా మొట్టమొదటిసారిగా 12,000 స్క్రీన్స్లో రిలీజ్ అవుతున్న సినిమా. అది మా సినిమా కావటం గర్వకారణంగా ఉంది అని కూడా అతను చెప్పాడు. అతనిలో ఆ ఎగ్జైట్మెంట్ అనేది కనిపిస్తుంది. అంటే అతను ఇంకొక బెంచ్ మార్క్ని సెట్ చేశాడు. ఇప్పటి వరకు చూసుకుంటే కౌంట్ పరంగా స్క్రీన్స్ కౌంట్ పరంగా RRR రికార్డు అది 10,400 స్క్రీన్స్లో రిలీజ్ అయింది ఆ టైంలో అనే ఒక అంచనా. ఇప్పుడు మరి 12,000 అంటే ఇక చూడండి ఇంకా 1,600 స్క్రీన్స్ ఎక్కువ పెరిగినట్లు లెక్క. ఆ రకంగా చూసుకుంటే 12,000 అనేది ఒక రౌండ్ ఫిగర్ అనుకుంటే ఆ బెంచ్ మార్క్ని ఛేదించినటువంటి మొదటి సినిమాగా ఇప్పుడు మొట్టమొదటి ఇండియన్ సినిమాగా 'పుష్ప 2' ఒక పేజీని తన పేరున లిఖించుకుంది. ఇప్పటికే మనం చూస్తున్నాం మొట్టమొదటి ఇండియన్ సినిమాగా ఏ రకంగా ప్రీ బిజినెస్ వాల్యూ పరంగా థియేట్రికల్ ప్లస్ నాన్ థియేట్రికల్ కలిపి సినిమా రిలీజ్కి ముందే 1,000 కోట్ల బిజినెస్ జరుపుకున్నటువంటి మొట్టమొదటి ఇండియన్ ఫిల్మ్గా కూడా ఇది చరిత్ర పుటల్లోకి ఎక్కింది. అలాగే ఇప్పుడు చూసుకుంటే టికెట్ హైక్స్ పరంగా కూడా ఇది హైయెస్ట్ అనే చెప్పాలి. ఒక తెలుగు సినిమాకి సంబంధించి మోర్ దాన్ 1,000 రూపీస్ అనేది ఉండటం బెనిఫిట్ షోలకు కానీ ఉండదు. అధికారికంగా ఆ స్పెషల్ షోస్కి ప్రభుత్వం అంత అనుమతి ఇవ్వడం అనేది కూడా అది కూడా ఫస్టే. మరి ఇప్పుడు ఒకేసారి 12,000 స్క్రీన్స్లో ఈ సినిమా రిలీజ్ అవుతుందంటే దాన్ని అంటే 12,000 గనక దానికి అయ్యే అన్నీ కూడా హౌస్ఫుల్స్ అయితే గనక మొదటి రోజు అది దాని వాల్యూ ఎంత ఉంటుంది అని ఇప్పుడే అంచనాలు కడుతూ ఉన్నారు. అది 500 కోట్ల మార్కును కూడా దాటే అవకాశం ఉంది అని కూడా లెక్కలు కడుతున్నారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మన ఏపీ కానీ తెలంగాణ కానీ మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే గవర్నమెంట్ టికెట్ ప్రైసులు పెంచుకునేటందుకు వెసులుబాటు కల్పించడం వల్ల వీళ్ళు పెంచేశారు. కానీ మిగతా చోట్ల ఆ రేంజ్లో టికెట్ ప్రైసెస్ లేవు. ఒకవేళ ఇన్ కేస్ అన్ని చోట్ల కూడా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మొదట ఏదైతే వారం రోజులకు ఒక స్లాబ్ తర్వాత 10 రోజులకు ఒక స్లాబ్ ఇట్లా పెట్టారు కదా, ఈ మొదటి రోజు స్లాబ్ ఏదైతే ఉందో అది మిగతా అన్ని చోట్ల కూడా ఉంటే గనక ఖచ్చితంగా ఆ 'బాహుబలి' లైఫ్ టైం రికార్డును కూడా ఛేదించడం సాధ్యమే అని చెప్పేసి విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట.
కాకపోతే చెన్నైలో 100 రూపాయల టికెట్ కూడా ఉంది. కాబట్టి మనకి ఇక్కడ ఆ టికెట్ ప్రైస్ విషయంలో మనం యావరేజ్ కనుక కట్టుకుంటే అది ఇప్పుడు వరకు బట్టి దాన్ని ఏదైతే ఆన్లైన్ బుకింగ్ సో అది కనిపిస్తూ ఉందో అదైతే మాత్రం తప్పకుండా ఖచ్చితంగా ఈజీగా 300 కోట్ల మార్కుని చేరుకునే అవకాశాలు ఉంది అని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారు, ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటిదాకా రికార్డు ఫస్ట్ డే రికార్డు RRR పేరు మీదే ఉంది. అది 225 నుంచి 235 కోట్లు అని చెప్పేసి, అంటే రకరకాల మన ట్రేడ్ వర్గాల వాళ్ళు ఒక్కొక్కరు ఎంత చేసుకున్నా కానీ సో హైయెస్ట్ చూసుకుంటే 235 కోట్లు అని చెప్తున్నారు. సో ఇప్పుడు దాన్ని సర్పాస్ చేయబోతా ఉంది పుష్ప 2 అనేది. ఏ రేంజ్లో చేస్తుంది, దాన్ని ఏ మేర ఏ స్థాయిలో అధిగమిస్తుంది అనేది అంటే చాలా దూరంగా నెట్టివేసి సో మళ్ళీ ఇంకొక సరికొత్త బెంచ్ మార్క్ని ఇది సృష్టించబోతుందా అంటే ఎస్ అని అంటున్నారు అందరూ కూడా. సో ఈజీగా 225 కాదు, 250 కాదు, 275, 300 కూడా 300 కోట్ల మార్కు మొట్టమొదటి రోజు సాధించే అవకాశాలు 99.99% ఉన్నాయి అని చెప్పేసి సో ఇండస్ట్రీ వర్గాల వాళ్ళు, ట్రేడ్ వర్గాల వాళ్ళు చెబుతున్నటువంటి మాట. సో ఒకవేళ ఇన్ కేస్ టికెట్ ప్రైస్లు కనుక అన్ని చోట్ల కూడా హైక్లో ఉంటే కనుక ఈ లైఫ్ టైంని, బాహుబలి లైఫ్ టైంని ఛేదించే అవకాశాలు లేకపోలేదు. కాకపోతే ఇప్పుడు ఆ అవకాశం లేదనే చెప్పాలి. బట్ ఏదేమైనప్పటికీ కూడా RRR రికార్డుని బద్దలా కొట్టబోతా ఉంది అనేది ఖాయమైపోయింది. అలాగే మన ఇండియా, అది వరల్డ్‌వైడ్‌కి సంబంధించి, అలాగే ఇండియా రికార్డులు ఇప్పుడు దాకా ఉన్నటువంటి ఏవైతే మొన్న కల్కి more than 100 crores ఫస్ట్ డే సాధించింది ఓన్లీ ఇండియాలో. సో ఆ రికార్డును కూడా ఇది బద్దలు చేయబోతా ఉంది. అలాగే హిందీ వర్షన్ చూసుకున్నప్పటికీ కూడా 65 కోట్లతోటి జవాన్ లాస్ట్ ఇయర్ ఏదైతే ఒక రికార్డు సృష్టించిందో ఆ రికార్డుని ఇప్పుడు ఈ సినిమా హిందీ వర్షన్ ఛేదించే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. సో ఇప్పటికే చాలా దాదాపు 40 కోట్ల పైన అడ్వాన్స్ బుకింగ్ దాకా అయిపోవస్తున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. అంటే 40 కోట్లు దాటేసిందని కూడా చెప్తున్నారు హిందీ వర్షన్ సంబంధించి. మరి చూడాలి మరి అసలు ఎన్ని రికార్డుని పుష్ప 2 మొదటి రోజు బ్రేక్ చేయబోతా ఉంది, అలాగే సరికొత్త రికార్డులను సృష్టించబోతా ఉంది, ఎన్ని బెంచ్ మార్కుల్ని క్రియేట్ చేయబోతుంది అనేది ఒక 24 గంటలు గడిస్తే చాలు మనకి అన్ని కూడా దాని ట్రెండ్ అనేది మన ముందుకి వచ్చేస్తుందని చెప్పొచ్చు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.